అందరికీ నమస్కారం అండి. ఇవాళ 21వ డివిజన్ లో కేవీపీ కాలనీలో ఉన్నాము. శానిటేషన్, రోడ్స్, లైట్స్, వాటర్ ఇలా అన్ని ఈ యొక్క డివిజన్ లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఒక స్పెషల్ డ్రైవ్ ని ఏర్పాటు చేసుకొని జిఎంసి వారి ఆధ్వర్యంలో, మేయర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కంప్లీట్ వర్క్ చేయించడం కోసం ఒక స్పెషల్ శానిటరీ డ్రైవ్ ని ఏర్పాటు చేసుకొని దగ్గర 150 మంది సిబ్బందితో ఈ రోజు ఇక్కడ వర్క్ చేయించడానికి అందరం కూడా సంసిద్ధమై ఉన్నారు. అయితే ఒక 1 year నుంచి కూడా, అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ కొన్ని ఏరియాస్ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా కొన్ని ఏరియాస్ వాటి రూపురేఖలు మారని పరిస్థితి కనపడతా ఉంది. 4 నెలల క్రితమే ఒక స్పెషల్ డ్రైవ్ ని ఏర్పాటు చేసి ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. అయినా కూడా ఎలాంటి మార్పు రాకుండా అదే విధంగా అదే విధి విధానంలో ఉంటా ఉంది. కొన్ని ఏరియాస్ కి చాలా ఎక్కువ సిబ్బంది అవసరమైన పరిస్థితుల్లో మరి సిబ్బంది కొరత కావచ్చు, లేదంటే ఇతరత్ర కారణాలు కావచ్చు, ఇక్కడ మాత్రం ఎలాంటి పారిశుద్ధ పని కానివ్వండి, లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ కానివ్వండి, మరి ఇక్కడ ఎక్కువ శాతం వేకెంట్ ల్యాండ్స్ ఉన్న పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో వేకెంట్ ల్యాండ్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇళ్లలో పాములు రావడం కానివ్వండి, ఆ వేకెంట్ ల్యాండ్స్ లో ఈ రోజు చూస్తూ ఉంటే గేదెలు కూడా ఆఖరికి అలా ఇళ్ల మధ్యలో ఉండిపోయి ఆ నీళ్లలో, మురుగు నీళ్లలో ఉండి పందులు తిరుగుతా చాలా ఇబ్బందిగా రోగాల పాలైపోతున్న పరిస్థితుల్లో ఈరోజు ఈ డివిజన్ లో ఉన్న ప్రజలు ఉన్నారు. చాలా ఆవేదనకు గురయ్యారు. ఎంతో బాధతో ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకోవడం జరుగుతుంది. మరి గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా మేయర్ గారు కూడా ఈరోజు ఇవన్నీ పరిశీలించారు. ఈ 1 week పాటు ఈ యొక్క డివిజన్ మీద స్పెషల్ ఫోకస్ చేసి అన్ని సమస్యల మీద దృష్టి పెట్టి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రానున్న వారం పాటు కూడా ఈ డివిజన్ ప్రెసిడెంట్ గా నన్నే ఉన్నారు. వారి పర్యవేక్షణలో ఈ డివిజన్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో బాగుపడుతుంది, బాగు చేస్తారు అనే ఒక ఆకాంక్షతో మేమందరం కూడా ఈరోజు ఎదురు చూస్తా ఉన్నాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక విజిట్ పెట్టుకొని దీని రూపురేఖలు ఏమాత్రం మారాయో మేము మళ్ళీ కూడా ఈ యొక్క డివిజన్లోకి వస్తాము. వీటి పర్యవేక్షణలో భాగంగా ఏవేవైతే లోపాలు ఉన్నాయి, సిబ్బంది లోపమా, లేకపోతే వర్కర్స్ లోపమా, లేకపోతే ఇక్కడున్న నాయకుల లోపమా, ఏది అన్నది కూడా సమీక్షించుకొని మళ్ళీ వెంటనే దాని మీద కార్యాచరణ రూపొందించి ఏదేమైనప్పటికీ ఈ యొక్క డివిజన్ రూపురేఖలు మార్చడమే మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి మూలంగా చెప్తాను.